అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. అన్నట్టు ఇంకా మన సిస్టర్స్ రాలేదేంటి? అక్క, జనాలు బయట హడావిడిగా ఉన్నారు, చూడడానికి వెళ్ళారేమోలే, వస్తారు. హడావుడా ఏమై ఉంటుంది? ఏముంది, ఎవరన్నా సెలబ్రిటీ వచ్చింటారు. ఏంటి సిస్టర్స్, ఈరోజు వచ్చేసరికి లేట్ అయింది? అక్క, ఎవరో అందమైన సెలబ్రిటీ వచ్చిందంటక్క. ప్రజలందరూ ఆమె అందాన్ని చూడటానికి ఎగబడుతున్నారక్క. అంతేకాదు, వాళ్ళు పోతుందే కాక ఆమె అందాన్ని చుట్టానికి మమ్మల్ని కూడా రమ్మంటున్నారక్క. మరి మీరు వెళ్ళారా? వెళ్ళలేదక్క. ఏంటి, అందమా? ఎగబడుతున్నారా? అక్క, ఈ అందం గురించి బైబిల్ ఏం చెప్పిందో ఒక క్విజ్ ద్వారా మనం తెలుసుకుందాం అక్క. ఓకే, మనం క్విజ్ తెలుసుకుందాం. అసలు అందంగా ఉన్నవారు ఎలా ఉంటారో క్విజ్ ద్వారా మనం తెలుసుకుందాము. సరే అక్క. అక్క, నేను కూడా క్విజ్ లో ఉంటాను అక్క. నువ్వు క్విజ్ లో ఉండడానికి నీకు కుర్చీ లేదు, వద్దు. అయితేనే కుర్చీ లేకపోయినా కానీ నేను నిలబడైనా కానీ క్విజ్ లో ఉంటాను. సరేలేరా, ఉంది కానీ. ఓకే అక్క. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. బైబిల్ గ్రంథంలో భర్తను యజమానుడా అని గౌరవంగా పిలిచిన అందమైన స్త్రీ ఎవరు? అక్క, సారా కదా? అవును చెల్లి. రిఫరెన్స్ ఆదికాండము 12వ అధ్యాయము 14వ వచనంలో తను సుందరి అని ఉంటుంది. అదేవిధంగా మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో యజమానుడు అని పిలిచినట్టు ఉంటుంది. వెరీ గుడ్ చెల్లి, బాగా రిఫరెన్స్ ఆలోచించి చెప్పావు. థ్యాంక్ యూ అక్క. చూసారా, అందం ఒక్కటి ఉంటే సరిపోదు. భర్తని గౌరవంతో పిలవడము, భర్త మాటకు లోబడి ఉండడము మనం నేర్చుకోవాలి. కానీ ఈ రోజుల్లో చాలా మంది డబ్బు, చదువు, పలుకుబడి ఉన్నాయని భర్తని అరే ఒరే అని పిలవడము, వారి మాటకు లోబడకుండా ఉండడము చేస్తున్నారు. ఇలాంటి వారికి శారా అందము భర్తను గౌరవించాలనే విధేయతకు సూచనగా ఉన్నదని చెప్పవచ్చు. అరే సుమకీర్తి, నువ్వెప్పుడు వచ్చావు? మీరందరూ కిస్ చేస్తుంటే నేను మాత్రం ఊరుకుంటానా? ఊరుకొచ్చా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. బైబిల్ గ్రంథంలో దేవుని చిత్తమునకు తల వంచి వివాహ విషయంలో మంచి నిర్ణయం తీసుకున్న అందమైన స్త్రీ ఎవరు? అక్క, ఆన్సర్ రిబ్కా. రిఫరెన్స్ ఆదికాండము 24వ అధ్యాయము 58 నుంచి 60 వరకు. భలే బాగా ఆలోచించి చెప్పావక్క. ఓకే అక్క. నిజంగా ఈ రోజుల్లో చాలా మంది అందంగా ఉండడమే నేర్చుకుంటున్నారు, కానీ వివాహ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకుండా ప్రేమ అనే ముసుగులో ఉండి తమ అందానికి అర్థమే లేకుండా చేసుకుంటున్నారు. అందుకనే దేవుడు ఈ రిబ్కా అందమును తమ కొరకు ఎవరినైతే ఏర్పాటు చేశాడో వారినే ఎంపిక చేసుకోవాలని ఈ కాలంలో ఉన్న యవనస్తులకు గుణపాఠముగా ఈ అందం ఉన్నదని చెప్పవచ్చు. ఓకే, అందం గురించి నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. బైబిల్ గ్రంథంలో భర్తను వేధించిన అందమైన స్త్రీ ఎవరు? అక్క, ఆన్సర్ రాహేలు కదా? అవును చెల్లి. రిఫరెన్స్ ఆదికాండము 30వ అధ్యాయము 1వ వచనము. భలే బాగా ఆలోచించి చెప్పావు చెల్లి. ఓకే అక్క. ఎవరికైనా బిడ్డలు దేవుడిస్తేనే పుడతారు, కానీ అది కూడా అర్థం చేసుకోకుండా రాహేలు యాకోబుని ఎంతగానో వేధించినది. కాబట్టి ఈ అందమును అర్థం చేసుకునే అందము కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి మీరు ఎలాంటి అందమును కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచించుకోనండి. అందమైన స్త్రీ గురించి క్విజ్ అడుగుతున్నారు, సైలెంట్ గుండు. రే, నేను ఇక్కడ క్విజ్ అడుగుతుంటే ఏంట్రా మీ గుసగుసలు? ఏం లేదక్క, ఏం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. బైబిల్ గ్రంథంలో తండ్రి చేసిన తప్పుకి బలైపోయిన అందమైన స్త్రీ ఎవరు? అక్క, తామారు కదా? అవును చెల్లి. రిఫరెన్స్ 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 20వ వచనం వరకు అక్క. బాగా ఆలోచించి చెప్పావు చెల్లి. ఓకే అక్క. ఈ రోజుల్లో తల్లిదండ్రులు తాము చేసిన తప్పును ఎవరు చూడట్లేదులే, ఎవరు పట్టించుకోవట్లేదులే అని అనుకుంటారు. కానీ వారు చేసిన పాపం తమ కుటుంబం మీద ఉన్న బిడ్డలకు వస్తుందని తెలుసుకోలేకపోతున్నారు. అందుకనే ఈ తామారు అందము తండ్రి చేసిన తప్పుకి బలైపోయిన అందమని చెప్పవచ్చు. తల్లిదండ్రులారా, మీ బిడ్డలు జాగ్రత్త. వావ్. ఓకే, అందమైన స్త్రీల గురించి నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. తన కుటుంబము అపాయంలో ఉందని తెలిసి వారిని కాపాడుకున్న అందమైన స్త్రీ ఎవరు? సిస్టర్,
అబిగేయులు కదా? అవును సిస్టర్. రిఫరెన్స్ మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనం నుండి 33వ వచనం వరకు. భలే బాగా ఆలోచించి చెప్పారు సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. చూసారా, నాబాలు మొరటివాడు, అతని పనివాళ్ళు కూడా అతనిని ఇష్టపడరు. కానీ అబిగయిలు మాత్రము అతడు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు కాపాడుకోవడానికి చూసింది. కానీ అతడు పాడైపోవాలి, నాశనం అయిపోవాలని కోరుకోలేదు. ఈ కాలంలో ఉన్న స్త్రీలు మాత్రం అందంగా కనపడడానికి చూస్తున్నారు, కానీ తన భర్తలు ఎలాంటి స్థితిలో ఉన్నారో వారిని కాపాడుకోవాలని చాలా మంది ఆలోచించట్లేదు. కాబట్టి ఈ అబిగయిలు అందము తన భర్తలను కాపాడుకోవడానికి గుణపాఠంగా ఉందని చెప్పవచ్చు. కరెక్ట్ అక్క. ఓకే, అందమైన స్త్రీల గురించి నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. బైబిల్ గ్రంథంలో రాణి స్థానంలో ఉన్నా కూడా గర్వంగా ప్రవర్తించిన అందమైన స్త్రీ ఎవరు? ఏంటి, రాణి స్థానంలో ఉండి అంత గర్వంగా ప్రవర్తించిందా? ఇంతకీ ఆమె రాణి స్థానం ఉందా పోయిందా? ఇప్పుడు ఆన్సర్ చెప్తారుగా, చూడు. ఓకే ఓకే సిస్టర్, ఆన్సర్ నేను చెప్తాను. చెప్పు. ఆన్సర్ వష్టి రాణి. రిఫరెన్స్ ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు. బాగా ఆలోచించి చెప్పావక్క. థ్యాంక్ యూ సిస్టర్. వస్తి 127 సంస్థానములకు రాణి, కానీ ఏ లాభం? ఆమె భర్త మాటకు అవిధేయతను చూపి అతనిని 10 మందిలో అవమానపరిచేలాగా చేసినది. చూసారా ప్రియులారా, ఆమె భర్త మాటకు అవిధేయతను చూపి రాణి స్థానమును కోల్పోయినది మరియు భర్తను కూడా కోల్పోయినది. మరి ఈ వస్తి అందము తను ఏం చేసుకుంటుందో ఒకసారి మీరే ఆలోచించుకోనండి. ఓకే, ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్ కి బాగా ఆన్సర్ చెప్పారు. మరి ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏంటి, అందమైన స్త్రీల గురించేనా? ఏంటి విచిత్రంగా అడుగుతున్నావు? ఇటు వరకు అడిగింది అందమైన స్త్రీల గురించి ఒక క్విజ్. అయినా అందమైన సెలబ్రిటీ వచ్చింది ఊర్లోకి, ఆమె చూడటానికి అందరూ వెళ్తున్నారని నువ్వేగా చెప్పింది, అప్పుడే మర్చిపోయావా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. బైబిల్ గ్రంథంలో ఉపవాసం ఉండి తన జాతిని కాపాడుకున్న అందమైన స్త్రీ ఎవరు? అక్క, ఎస్తేరు కదా? అవును చెల్లి. రిఫరెన్స్ ఎస్తేరు 2వ అధ్యాయము 7వ వచనంలో తను అందమైన స్త్రీ అని ఉన్నది. ఎస్తేరు 4వ అధ్యాయము 16వ వచనంలో తన జాతిని కాపాడుకున్నట్లు ఉన్నది. రిఫరెన్స్ బాగా ఆలోచించి చెప్పావు చెల్లి. థ్యాంక్ యూ అక్క. చూసారా, ప్రార్థన మందిరాన్ని కూడా పక్కన పెట్టి అందమునకు అలంకారమునకు చోటిస్తున్నారు ఈ కాలంలో ఉన్న ఆడపిల్లలు. కానీ తన కుటుంబాన్ని హామాను లాంటి దుష్టుడు నాశనం చేయబోతున్నాడని తెలుసుకోకుండా తమ అందానికి మరియు తమ అలంకరణకు సమయాన్ని ఇస్తున్నారు. ఆ సమయమును తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఉపవాసం ఉండి ప్రార్థించడానికి ఉపయోగిస్తే కనుక ఎస్తేరు అందములాగా తమ అందానికి కూడా అర్థం ఉంటుంది. అక్క, నేను నల్లగా ఉన్నానని అందరు ఎగతాళి చేస్తున్నారు అక్క. ఏం బాధపడకు చెల్లి, బైబిల్ గ్రంథంలో ఆమె నల్లగా ఉన్నా కూడా దేవుని చేత సౌందర్యవంతురాలు అని అనిపించుకున్నది. ఆమె ఎవరో మీరందరూ చెప్పండి, ద్రాక్ష తెలుసుకుంటది. డోంట్ వరీ ద్రాక్ష, నేను ఆన్సర్ చెప్తాను. ఆన్సర్ షూలామితి. రిఫరెన్స్ పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 5 నుంచి 6 వరకు వచనములు. బాగా ఆలోచించి చెప్పావక్క. ఓకే అక్క. మనం కొన్నిసార్లు ఏమనుకుంటూ ఉంటామంటే కొంతమందిని తెల్లగా ఉన్నారు, కొంతమంది ఎర్రగా ఉన్నారు, వారు చాలా అందంగా ఉన్నారని అనుకుంటాము. కానీ బైబిల్ గ్రంథంలో షూలమితి చాలా నల్లగా ఉంటుంది. అయినా కూడా దేవుని దృష్టిలో ఆమె సౌందర్యవంతురాలు, అందంగా కనిపిస్తుందని చెబుతున్నాడు. ఎందుకు అంటే ఆమె కేవలం దేవునినే నమ్మింది తప్ప ఎవరు ఆకర్షించినా వారిని నమ్మలేదు. కాబట్టి షూలమితి అందం మనకి ఏం చెప్తుంది అంటే మనల్ని ఎవరు ఆకర్షించినా వారిని నమ్మక పోతే దేవుని దృష్టిలో మనం అందంగా కనిపిస్తామని నేర్పిస్తున్నది. ఓ ద్రాక్ష, విన్నావు కదా? రేపటి నుంచి నిన్ను ఎవరు ఏమన్నా కానీ నేను సౌందర్యవంతురాలేనని చెప్పు. ఇక రేపు నుంచి చెప్తా అక్క. ఓకే, బైబిల్ గ్రంథంలో అందమైన స్త్రీల గురించి మరి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. భర్త చనిపోతే ఏడ్చిన అందమైన స్త్రీ ఎవరు? ఏంటి, భర్త చనిపోతే ఏడ్చిందా? మొన్న మా బజార్లో ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళ ఆవిడ పోతా పోయాడు, పీడ విరుగుడైపోయిందని అక్క. అందరూ అలా ఉండరు, కొంతమంది ఏడ్చేవారు కూడా ఉంటారు. ఇంతకీ ఆన్సర్ ఎవరు చెప్తారు? అక్క, నేను చెప్తాను అక్క. చెప్పు. ఆన్సర్ బత్షెబా. రిఫరెన్స్ 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం నుంచి 26వ వచనం వరకు. బాగా ఆలోచించి చెప్పావు చెల్లి. ఓకే అక్క.
చూసారా, ఈ రోజుల్లో చాలా మంది స్త్రీలు తమ భర్త చనిపోతే బాధ, వేదన, దుఃఖము పడకుండా పోతే పోయాడులా అని వేరొక వివాహం చేసుకొని సుఖంగా ఉండాలి అని అనుకుంటారు. కానీ బత్షెబ మాత్రము తన భర్త చనిపోతే ఎంతో బాధపడి దుఃఖించినది. ఈ అందము భర్త మీద ప్రేమ కలిగి ఉందని మనం తెలుసుకొనవచ్చు. రైట్ అక్క. ఓకే, మరి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. పేరుకు మాత్రమే అందంగా ఉన్నారు కానీ వివాహ విషయంలో దేవునికి విరోధముగా నడిచి సంతానమును కన్నా అందమైన స్త్రీలు ఎవరు? అవునక్క, ఈ రోజుల్లో ఆడపిల్లలు తమ వివాహ విషయంలో దేవుని నిర్ణయాలు పక్కన పెట్టి తమ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారక్క. ఇది చాలా బాధాకరం. అందుకనేగా దేవుడు మన ద్వారా మాట్లాడుతున్నాడు. అవునక్క. అక్క ఆన్సర్ నేను చెప్తాను. ఓకే, చెప్పు. ఆన్సర్ నలుగురు కుమార్తెలు. రిఫరెన్స్ ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు అక్క. బాగా ఆలోచించి చెప్పావు చెల్లి. థ్యాంక్ యూ అక్క. ఈ రోజుల్లో చాలా మంది స్త్రీలు వివాహ విషయంలో అందమునకు, డబ్బుకి, చదువుకి ప్రాధాన్యతను ఇస్తున్నారు. అలా ఇచ్చే ఆదికాండంలోని స్త్రీలు దేవునికి విరోధముగా సంతానమును కన్నారు. అందంగా ఉంటే సరిపోదు, వివాహ విషయంలో దేవుని చిత్తము, పరిశుద్ధత ఉండేటట్లు చూసుకోవాలి. కాబట్టి ఈ అందమును జ్ఞానము లేని అందముగా ఉందని చెప్పవచ్చు. వావ్, సూపర్ అక్క. దేవునికి స్తోత్రం. ఓకే, అందమైన స్త్రీల గురించి మరి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. బైబిల్ గ్రంథంలో దేశం మొత్తంలో అందమైన స్త్రీలు ఎవరు? ఏంటి, దేశం మొత్తంలోనా? ఈ కాలంలో అయితే మిస్ ఇండియా అని కిరీటం కూడా పెట్టేవారు. అవునా ద్రాక్ష? భలే చెప్పావు ద్రాక్ష. ఇంతకీ ఆన్సర్ ఎవరు చెప్తారు? అదిగో పింక్ అక్క చెబుతుంది చూడు. భలే గెస్ చేసావు చెల్లి. అక్క, ఆన్సర్ ఉజు దేశంలో ఉన్న యోబు కుమార్తెలు. రిఫరెన్స్ యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనము. చూసారా, యోబు కుమార్తెలు పరిశుద్ధతలో, ప్రార్థనలోనే, దేవుని విషయంలోనే కాక దేశం మొత్తంలోనే అందంగా ఉన్నారని లేఖన భాగం సెలవిస్తుంది. కానీ ఈ కాలంలో ఉన్న అందం పరిశుద్ధత లేకపోతే ఎందుకు? కాబట్టి ఈ యోబు కుమార్తెల అందంగా ఉన్నా కూడా పరిశుద్ధంగా లేని వారికి గుణపాఠంగా ఉందని చెప్పవచ్చు. ఓకే, ఇంకా చివరి క్వశ్చన్ అడుగుతున్నాను. బైబిల్ గ్రంథంలో స్నేహితుని అందమైన భార్యను ఆశించి చనిపోయిన వ్యక్తి ఎవరు? అక్క సంసోను స్నేహితుడు కదా. అవును చెల్లి. రిఫరెన్స్ న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. బాగా ఆలోచించి చెప్పావు చెల్లి. థ్యాంక్ యూ అక్క. ఈ రోజుల్లో చాలా మంది చేస్తున్న పిచ్చి పొరపాటు ఏమిటి అంటే, ఉన్న భార్య సరిపోదు అన్నట్టు ఆ పరాయి అందాలని చూసి అక్రమ సంబంధాలకి పాల్పడుతున్నారు. అందుకే ఈ రోజుల్లో చాలా హత్యలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ అందము పరాయి అందమైన భార్యను ఆశిస్తే చివరికి మరణమే మిగులుతుందని తెలుసుకొనవచ్చు. వామ్మో, అందాలలో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయా? ఈ అందాల గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి సరిపోయింది. మరి తెలుసుకోనున్న పరిస్థితి ఏమిటి? అందుకే వారందరూ వాక్యం చదవాలని మనందరం ప్రార్థన చేద్దాము. సరే అక్క. చూశారు కదా, బైబిల్ గ్రంథంలో అందమైన స్త్రీల గురించి క్విజ్. మరొక వీడియోలో మరొక క్విజ్ తో మరలా కలుద్దాము. కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ మా వందనములు. బాయ్. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు.